హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోరెల్ బాయ్ హానం. ఇక్కడ వచ్చేసి పాయింట్ అయితే వేయాలి, అందుకని గోడ అయితే పాలు కొడతాను చూస్తున్నాం కదా. ఈ గోడ అయితే పాలు కొట్టిన తర్వాత బండి అయితే ఇక్కడ రివర్స్ పెట్టి పాయింట్ అయితే వేయాలా. కస్టమర్ అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు అయితే బోర్ అయితే వేయలేదు, ఇప్పుడైతే బోర్ అయితే వేపిస్తున్నారు. అందుకని అయితే ఇది డబుల్ పని అవుతుంది. ఎంత పాలు కొట్టుకుని మళ్ళీ కట్టుకోవాలి గోడ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నా కదా గోడ అయితే పాలు కొట్టడం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బండి అయితే ఎక్కువ వస్తుంది. నేను వచ్చేసి రివర్స్ అయితే పాయింట్ అయితే పెట్టాలా. పాయింట్ పెట్టి బండి స్టార్ట్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే పాయింట్ అయితే పెట్టేసి ఒక 10 రోజులు అయితే డ్రిల్లింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు 10 ఇంచ్ పైప్ అయితే ఒక 10 రోజులు అయితే పెట్టాము. పెట్టి ఇంకా జడ్డిబిట్ అయితే వేసాను. ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం జడ్డిబిట్ డ్రిల్లింగ్ అయితే అవుతుంది. 100 దాకా వచ్చింది. కస్టమర్ అయితే బోర్ చెప్పింది 200. చూడాలా ఎంత వేసేది అనేది వాటర్ బట్టి. వాటర్ అయితే 10 రోజుల నుంచి అయితే స్టార్ట్ అయినాయి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే వస్తున్నాయి లైట్గా. సైడ్ వచ్చేసి కొంచెం ఎయిర్ అయితే లీక్ అయితే అవుతుంది. పైపు కొంచెం హైట్ ఉంది. ఆ వైట్ వల్ల ఎయిర్ అయితే లీక్ అవుతుంది. పైప్ అయితే కిందకి వెళ్ళా పర్ఫెక్ట్ గా కూర్చోలేదు. అందుకని పానా పెట్టి అయితే కొంచెం పైప్ అయితే కిందకి అయితే వస్తాం. వచ్చిన తర్వాత ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కానీ మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలో అయితే అవ్వండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో రాళ్ళు అయితే వస్తాయి. ఆ రాళ్ళు రావడం వల్ల జడ్డు అయితే పర్ఫెక్ట్ గా డ్రిల్లింగ్ అయితే అవ్వదు. అప్పుడప్పుడు అయితే హ్యామర్ అయితే నిలబెట్టి డ్రిల్లింగ్ అయితే చేయాలి. చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే డ్రిల్లింగ్ చేయడం వల్ల రాయి అయితే పగిలిపోవడం వల్ల తర్వాత కిందకి వెళ్ళి మళ్ళీ మట్టి వస్తుంది. అప్పుడైతే డ్రిల్లింగ్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. చూస్తున్నాం కదా, మధ్యలో రాయి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మట్టి వచ్చేసి జడ్డు అయితే పర్ఫెక్ట్ గా డ్రిల్లింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి వచ్చేసి మట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద నల్ల సుద్దరాయి వచ్చింది. అంటే గట్టి రాయి కాదు, అటు మెత్త రాయి కాదు.
కొంచెం నల్లగా ఉంటుంది మట్టి. అది వచ్చేసి దాంట్లోనూ కూడా జడిబుట్టి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, జడిబుట్టి అయితే అంత ఫాస్ట్గా అయితే అవుతుంది డ్రిల్లింగ్. ఇంకా డ్రై కటింగ్ అయితే ఇంకా స్పీడ్ అయితే వెళ్తుంది. వాటర్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నల్ల శుద్ధ వచ్చింది. ఆ శుద్ధలో అయితే వాటర్ అయితే ఏం లేవు. ఆ బోర్ అయితే అక్కడక్కడ మధ్యలో డ్రై అవుతా ఉంది, మళ్ళీ వాటర్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే బోర్ అయితే డ్రై అయితే అయ్యింది, మళ్ళీ మట్టే వస్తుంది. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, బోర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లసింగ్ అయితే చేస్తున్నాం. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏ విధంగా వస్తున్నాయో. కస్టమర్ అయితే చెప్పారు 190 అడుగులు అయితే అయ్యింది. కస్టమర్ అయితే సరిపోద్దని చెప్పారు, అందుకని అయితే ఆపేసాము. ఇప్పుడు ప్లసింగ్ చేసి ఇంకా రాడ్లే తీసేయాలా. రాడ్లు తీసి కేసింగ్ అయితే దింపాలి. కేసింగ్ దింపి కంకర పోసి ఇంకా ప్లసింగ్ చేయాలి, మళ్ళీ పైప్ పెట్టి, హెచ్డి పైప్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, రాడ్లు తీయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రాడ్లు తీసేసి మళ్ళీ కేసింగ్ పైపు కూడా దింపాము. పైపులు దింపిన తర్వాత ఇప్పుడు కంకర అయితే పోస్తున్నాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు కంకర అయితే ఉంది. మన వాళ్ళు అయితే కంకర అయితే పోస్తున్నారు బోర్లోకి. కంకర పోయడం వల్ల అయితే వాటర్ అయితే కొంచెం అంటే మురిగ్గా కాకుండా కొంచెం వాటర్ అయితే ఫిల్టర్ అయ్యి వస్తూ ఉంటాయి. అందుకోసం అయితే కంకర అయితే పోస్తారు బోర్లోకి సైడ్కి. ఇప్పుడు వచ్చేసి హెచ్డి పైప్ అయితే ప్లేసింగ్ చేయాలి కాబట్టి మన వాళ్ళు అయితే పైప్ అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, పైప్ అయితే వేసి ప్లేసింగ్ అయితే చేయాలా. ప్లేసింగ్ చేస్తే మన పని అయితే కంప్లీట్ ఇక్కడ బోర్ కార్డ్ పని అయితే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ప్లేసింగ్ అయితే చేస్తున్నాము. చూస్తున్నాం కదా వాటర్ అయితే ఏ విధంగా వస్తున్నాయో. వాటర్ అయితే బోర్ నుంచి అయితే ఫుల్గా వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ అయితే చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటో సార్ కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. వీడియో కన్నా లైక్ చేయండి. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.